ఈ మాటని చాలా శ్రద్ధగా వినండి. మన జీవితము క్షేమాభివృద్ధి ఉంది యేసు పోలికలోనికి చెక్కబడాలి అని అనుకుంటే సంఘం యొక్క పాత్ర కూడా ఉంటుంది. నాయకుడు ఒక్కడే కాదు, ఇంకొక పాత్ర ఏంటి? సంఘం. సంఘం ఎలా ఉపయోగపడుతుంది? నాలో క్రీస్తు పోలిక చెక్కబడడానికి సంఘం ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను కృంగిపోయినప్పుడు నా పక్కన ఉన్నవాడు గుర్తించగలుగుతాడు. కొన్నిసార్లు స్టేజ్ మీద ఉన్న నాయకులు నన్ను గుర్తించకపోవచ్చు, అక్కడ ఎక్కడో మూల కూర్చొని ఉన్నారు, మీ గురించి ఎవరికి తెలియదు. ఒక స్టేజ్ మీద ఉన్న నాయకుడు అందరి జీవితాలను పరీక్షించలేడు, కానీ మీ పక్కనే ఉన్నవాడు, మీతో సహవాసం చేస్తున్నవాడు, సంఘంలో మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినవాడు మీ పరిస్థితి ఏంటో గుర్తించగలుగుతాడు, మీ దుఃఖాన్ని గుర్తించగలుగుతాడు, మిమ్మల్ని ఆదరించగలుగుతాడు, మిమ్మల్ని ప్రోత్సహించగలుగుతాడు, ఒకరికొకడు బుద్ధి చెప్పగలుగుతారు. బైబిల్లో ఒకరికొకడు అన్న మాటతో ఇవ్వబడిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఒకని ఎడల ఒకడు దేవుని ప్రేమను కనుపరచాలి, ఒకరికంటే ఒకడు గనుడుగా ఎంచుకోవాలి, ఒకరి కొరకొకరు ప్రార్థించాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇలా బైబిల్లో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే ఒకరిని ఒకరు ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ వెళ్తుంటే మనలో క్రీస్తు పోలిక చెక్కబడుతుంది. సంఘ సహవాసం లేకుండా సంపూర్ణులు ఎవరు కాలేరు.